ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో తప్పిపోయినటువంటి శిబిరం వద్ద ఉన్నాం. ఇక్కడ వీరంతా కూడా చిన్నపిల్లలు అదేవిధంగా వృద్ధులు ఎక్కువ సంఖ్యలో జాతరకు వచ్చిన వారు తప్పిపోయినటువంటి క్రమంలో వారందరినీ కూడా ఇక్కడికి రావడం, వచ్చిన తర్వాత వీరి అనౌన్స్మెంట్లో వారిని పిలిచి వారి స్వగృహాలకైతే పంపించే ప్రయత్నాలు అయితే కొనసాగుతాయి. వీరంతా కూడా ఇటు మేడారం సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ పరిసర ప్రాంతాల్లో వీరున్నారు. తప్పిపోయినటువంటి శిబిరం వద్ద వీరంతా కూడా తప్పిపోయిన వారు వీళ్ళంతా కూడా వచ్చి తమ యొక్క కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలి, వాళ్ళను తమని ఇంటికి పంపించాలనే కోణంతో వీరందరూ కూడా వీరికి విజ్ఞప్తి చేస్తున్నారు. చేసిన క్రమంలో వీరంతా కూడా వచ్చిన తర్వాతకి పైకి వచ్చిన క్రమంలో ఇక్కడ ఒక ఎంట్రన్స్ అయితే ఉంటుంది. దీంట్లో ఎవరైతే తప్పిపోయారో వారికి సంబంధించిన పేరు చిరునామాతో కూడినటువంటి ఒక బుక్ నోట్ అయితే ఎంటర్ చేస్తారు. దాదాపు ఇప్పుడు చూసుకోవచ్చు, ప్రస్తుతానికి మాత్రం ఇప్పుడు ఈ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అయితే 85 మంది అయితే తప్పిపోయినట్టు తెలుసు. వారికి సంబంధించిన పేర్లు, వారి చిరునామాలు అన్ని కూడా ఇక్కడ ఫిలప్ చేస్తారు. చేసిన తర్వాతకి వారి అనౌన్స్మెంట్ చేసిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు వారిని పంపించే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతానికైతే మనతో దీనికి సంబంధించిన ఇన్ఛార్జి మనతో ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. మేడం, ప్రధానం చెప్పండి, అంటే మొత్తం ఈ రోజు ఎంతమంది తప్పిపోయారు, ఎంతమందిని సేవ్ చేశారు? మేము ఇవాళ 7కి వచ్చాము డ్యూటీలో. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక 92 మెంబర్స్ తప్పిపోయారు. మినిమం 100%లో ఒక 50% వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు, 50-60%. ఇంకో 40% ఉన్నారు మా దగ్గర. రాత్రి తప్పిపోయిన వాళ్ళు కూడా మా దగ్గర ఉన్నారు, ఇప్పుడే వచ్చి తీసుకెళ్లారు. సో మా దగ్గర బాదం మిల్క్, మేము తప్పిపోయిన పిల్లలకి చిక్కీసు, తర్వాత బిస్కెట్స్, బాలామృతము, కుర్కురేస్ ఇస్తున్నాము. వాటితో పాటు వాళ్ళకి కొంచెం టీ పోసి కూడా టీ ఇచ్చి కూడా వాళ్ళకి ఆకలి కాకుండా చూస్తున్నాము. అంతేకాకుండా మధ్యాహ్నం వరకు ఒకవేళ ఉండేది ఉంటే వాళ్ళకి ఫుడ్ కూడా పెట్టేసి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. అంటే జాతర సమయంలో మీరు ఉన్నంత కాలం ఇక్కడ ఉంటారు, జాతర అయిపోయినాక అంటే ఐడెంటిఫై కార్ వారిని ఏ విధంగా ఇంటికి పంపిస్తారు? జాతర అయిపోయిన తర్వాత ఒకవేళ నిజంగా కూడా వాళ్ళకి అడ్రస్ ఉండేది ఉంటే మేము పోలీసుల ద్వారా కానీ, లేకపోతే పిల్లలైతే మా స్టాఫ్ మేమే వెళ్ళేసి వృద్ధులను దగ్గర ఉండి వాళ్ళ దగ్గరికి, వాళ్ళ ఇంటి దగ్గరికి పంపించేసి మేము ఆ సమాచారాన్ని సేకరించుకొని సేఫ్గా ఉన్నారా లేదా చూసుకుంటాం. మేము అంటే ఈరోజు ఎంతమందిని సేవ్ చేశారు? ప్రస్తుతానికి అయితే 85 మంది తప్పిపోయారు, అందులో ఎంతమందిని చేరదీశారు? సరే, ఇప్పటి వరకు అయితే మినిమం ఒక 45 మెంబర్స్ వరకు వచ్చారు. వాళ్ళ పిల్లలను వాళ్ళని తీసుకొని వెళ్ళారు. ఇంకొద్ది మంది బ్యాలెన్స్ ఉన్నారు. ఇంకొకటి ఏంటో కొంతమంది అడ్రస్ చెప్పేసి పలానా కాడ ఉంటాం మేము, మీరు అక్కడికి రండి అని చెప్పేసి కూడా అనౌన్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని కూడా మేము అక్కడ ఎక్కడ ఉంటున్నారో వాళ్ళకి అడ్రస్ చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా అంటే పెద్దలు వృద్ధులు అయితే చెప్పినట్టు వింటారు, కానీ చిన్నపిల్లలు కాస్త మారం చేస్తారు, ఏడవడం జరుగుతుంది, సరిగ్గా ఏం చెప్పలేరు కదా, అలాంటి వారిని మీరు ఏ విధంగా సేవ్ చేస్తారు? వాళ్ళతో కొంచెం ప్రేమగా ఉండి వాళ్ళ దగ్గర ఉండి, మేది కూడా అదే ఊరు, మేది కూడా అక్కడే ఉంటాము, నేను తీసుకెళ్తాను అవసరం అయితే, మీ మమ్మీ మాకు తెలుసు, మా నాన్న మాకు తెలుసు అని చెప్పేసి కొంచెం వాళ్ళని ఓదార్చి ప్రేమ చేసి వాళ్ళకి కొంచెం స్నాక్స్ కానీ అవి పెట్టేసి వాళ్ళు వచ్చేంత వరకు మా వాళ్ళు దగ్గర ఉండి చూసుకుంటారండి. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఈ బాబు కూడా తప్పిపోయాడు, ఇప్పుడే తెలుస్తుంది. ఏం పేరు నీ పేరు? ఎవరు? చూసుకోవచ్చు, ఈ బాబు కూడా కొద్దిసేపటి క్రితమే జంపన వాగుదా మిస్ అయినట్టుగా తెలుస్తుంది. వారి కుటుంబ సభ్యులకు చేరుస్తారు. ఈ క్రమంలో కాస్త వారికి సంబంధించిన ఓదార్చడం, అదేవిధంగా కొన్ని స్నాక్స్ కూడా వారికి ఇచ్చి వారిని ఓదార్చి స్వయంగా వారి కుటుంబ సభ్యులకు తరలించే వారు కూడా వీరే క్షేమంగా అయితే వీరిని తీసుకొచ్చి వీరి ఆధీనంలో ఉంచుకుంటారు. తర్వాతకి జాతర ముగిసిన తర్వాతకి ఐడెంటిఫై అయిన వారిని కూడా వీరే స్వయంగా అక్కడికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులకు అందించడం జరుగుతుంది. మిగతా సంబంధించిన వారందరూ కూడా ఇదే ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటివరకైతే 85 మంది తప్పిపోయిన తెలుసు, అందులో 45 మందిని సేవ్ చేసి పంపించడం తెలుస్తుంది. కెమెరామెన్ వేణుతో శ్రీకాంత్, జీతెల్ న్యూస్, మేడారం. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.